ఏదైనా ఒక విషయాన్ని చెప్పాల్సిన టైం కన్నా ముందే చెబితే ఒక కోయిల ముందే కూసింది అంటారు. అదే ఒక ఇష్యూపై నెల తర్వాత స్పందిస్తే ఏమనాలి? పులివెందుల ఎమ్మెల్యే జగన్ లాంటి వాళ్ళకు మనాలేమో. కరోనా టైంలో సీఎంగా జగన్ రెడ్డి చేసిన కంత్రి పనిపై అసెంబ్లీ సాక్షిగా నిప్పులాంటి నిజాన్ని చెప్పిన హీరో కమ్ ఎమ్మెల్యే బాలకృష్ణపై తాపీగా స్పందించి మరోసారి చులకనయ్యారు జగన్ రెడ్డి. ఆనాడు తన ఇంటికి వచ్చిన టాలీవుడ్ దిగ్గజాలతో ఏం చర్చించారో చెప్పుకోవాల్సింది పోయి సంబంధం లేని శాసనసభ స్పీకర్పై రుసరుసలాడడం ఏంటో, సభలో ఎవరికి ఛాన్స్ ఇవ్వాలో అసెంబ్లీకే వెళ్ళని జగన్ రెడ్డి చెప్పడం ఏంటో. తన జమానాలో ఉన్నట్టే ఇప్పుడు కూడా డిక్టేట్ చేస్తామంటే ఊరుకుంటారా? జగన్ రెడ్డి చేసిన కామెంట్స్పై శాసనసభాపతిగా అయ్యన్న పాత్రుడు ఎలా స్పందిస్తారు? తాను చేసిన నాటి కామెంట్స్కు ఇప్పుడు రియాక్ట్ అయిన పులివెందుల పులకేశికి బాలకృష్ణ ఏం సమాధానం చెబుతారు? సెప్టెంబర్ 25 అసెంబ్లీలో బాలయ్య గర్జన. అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చారంది అబద్ధం. గట్టిగా ఎవరు అడగలేదు. 2025 అక్టోబర్ 23 ప్రెస్ మీట్ లో పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి పని పాట లేని కాన్వర్జేషన్ ను బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చాడు అసెంబ్లీలో. అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంది? అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంది? ఆయన తాగి మాట్లాడింది ఏంది? దొంగల పడ్డ 6 నెలలకు ఏవో మురుగాయన్న సామెతను గుర్తు చేసింది జగన్మోహన్ రెడ్డి తీరు. ఈయన గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్ లో టాలీవుడ్ ప్రముఖులకు జరిగిన ఒక అవమానాన్ని సెప్టెంబర్ 25న అసెంబ్లీ సాక్షిగా చెప్పారు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ. నెల తర్వాత నిద్రలేచిన పులివెందుల పులకేసి ఇప్పుడు సేమ్ అదే తాడేపల్లి ప్యాలెస్ లో జరిగిన ప్రెస్ మీట్ లో నందమూరి నటసింహంపై నోరు పారేసుకున్నారు. అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చారంది అబద్ధం. గట్టిగా ఎవరు అడగలేదు. అక్కడ ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. ఏంటంటే అవి మిగతాను ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నా అంట. ఇది అదేదో గట్టిగా ఎవడు అడిగాడు? గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చాడు ఈడు కలవడానికి. పని పాట లేని కాన్వర్జేషన్ ను బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చాడు అసెంబ్లీలో. అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంది? అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంది? ఆయన తాగి మాట్లాడింది ఏంది? అసలు తాగినోని అసెంబ్లీకి తీసుకొని అసెంబ్లీలో మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు. తాగినోడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో, అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో ఆయన క్వశ్చన్ చేసుకో. బాలకృష్ణ జగన్ రెడ్డి పరస్పర విమర్శల వెనుక అసలు కథ తెలియాలంటే సెప్టెంబర్ 25న అసెంబ్లీలో ఏం జరిగిందో ఓసారి చూద్దాం. జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిరంజీవి నేతృత్వంలో టాలీవుడ్ హీరోలు కొందరు తాడేపల్లి వెళ్లారు. అక్కడ వారికి అవమానం జరిగిందని ఆనాడు సభలో చెప్పుకొచ్చారు బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్. సినీ బృందాన్ని కలిసేందుకు పులివెందుల పులకేసి ఇష్టపడకపోతే చిరంజీవి గట్టిగా అడగడంతోనే జగన్ రెడ్డి దిగొచ్చారని చెప్పారు ఎమ్మెల్యే కామినేని. గేట్ దగ్గర కారు ఆపేశారు, అందరూ దిగి నమ్మన్నారన్నారు. అదేంటి అనుకుని వెళ్ళారు. లోన సెకండ్ షాట్ ఇంత పెద్దాన్ని పిలిచి ముందు పోసాని మురళీకృష్ణ ఇట్లాంటి కూర్చోబెట్టి అనుకున్నారు. మూడో షాట్ సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు, సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తారన్నారు. అప్పుడు చిరంజీవి గారు కొంచెం గట్టిగానే ఏంటి మీరు పిలిస్తే మేము వీళ్ళందరినీ తీసుకొస్తే ఆయన రానంటారంటే వచ్చారు. వస్తే ఆయన మంచిగా పెద్దగా ఆయన ఒక రిక్వెస్ట్ చేస్తే, ఒక నిమిషం మీరు తండ్రి లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీని జాగ్రత్తగా చూసుకోవాలి, అది బయటికి రిలీజ్ చేస్తే ఎంత అవమానం చేశారని. ఇంతకన్నా సాడిస్ట్ మెంటాలిటీకి ఇంకేం ఎగ్జాంపుల్ కావాలి? వాళ్ళని అవమానం చేయాలా? సభలోనే ఉన్న బాలకృష్ణ బీజేపీ ఎమ్మెల్యే కామినేని వ్యాఖ్యను తప్పుబట్టారు. ఆ సైకోని కలిసేందుకు తనకు ఆహ్వానం వచ్చినా వెళ్లలేదన్న బాలకృష్ణ చిరంజీవి గట్టిగా అడిగితేనే జగన్ దిగి వచ్చారన్నది అబద్ధమని క్లారిటీ ఇచ్చారు. అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చారంది అబద్ధం. గట్టిగా ఎవరు అడగలేదు. అక్కడ అది మీరు అన్నారు ఇందాక
ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమా డైలాగ్ వినిపించాడు కలవమన్నారు అని. ఏంటంటే ఐ డినై దిస్ అండి. అవి మిగతా ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమా డైలాగ్ వినిపించాడు కలవమన్నారంట. బాలకృష్ణ చేసిన కామెంట్స్ ఇంటా బయట రచ్చ రాజేయడంతో శాసనసభ సాక్షిగానే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు కామినేని శ్రీనివాస్. తన మాటలను రికార్డు నుంచి తొలగించాలని కోరారు కామినేని. మొన్న సభలో నేను ప్రస్తావించిన కొన్ని విషయాలు అపార్థాలకు దారి చేసిందనే అభిప్రాయం కలిగింది. కాబట్టి సంబంధిత విషయాలను రికార్డు నుంచి తొలగించవలసిందిగా కోరుతున్నాను. తాడేపల్లి ప్యాలెస్లో చిరంజీవి బృందానికి అవమానం జరిగిందన్న బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యల చర్చ అసెంబ్లీలోనే మొదలై రచ్చగా మారి ఆ తర్వాత అదే అసెంబ్లీలోనే ఎండ్ కార్డ్ పడింది. కామినేని కామెంట్స్ను అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించినట్లు అధికారికంగా ప్రకటించారు కూడా. ఇదంతా జరిగి దాదాపు నెల రోజులవుతోంది. మరి ఇప్పుడు పులివెందుల పులకేసి జగన్ రెడ్డి సడన్ గా బాలకృష్ణ అసెంబ్లీలో మాట్లాడిన ఆనాటి వ్యాఖ్యలపై ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అయ్యారు? జగన్ రెడ్డి శాసనసభకు వెళ్లరు. ఆయన పార్టీకి చెందిన మిగతా 10 మంది ఎమ్మెల్యేలను పంపరు. సభకు హాజరై ఉంటే ఆనాడే అక్కడే మాట్లాడే అవకాశం వచ్చి ఉండేది కదా. అలా కాకుండా బాలకృష్ణ తాగి అసెంబ్లీకి వచ్చారని, అసందర్భోచితంగా మాట్లాడారని జగన్ రెడ్డి అన్నారు. ఇంకా తాగిన వారిని స్పీకర్ సభకు ఎలా అనుమతిస్తారంటూ సభాపతిపైనే ప్రేలాపనలు పేలారు జగన్ రెడ్డి. అసలు తాగినోని అసెంబ్లీకి తీసుకొని అసెంబ్లీలో మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు. తాగినోని ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో, అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో ఆయన క్వశ్చన్ చేసుకో. నిర్మాణాత్మక చర్చ జరగాలంటే జగన్మోహన్ రెడ్డి వచ్చే అసెంబ్లీ సమావేశాలకైనా రావాలని అన్నారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. శాసనసభలో మాట్లాడకుండా తన ఇంట్లో మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. ఇక ప్రభుత్వాన్ని దేబరించుకుంటున్న విపక్ష హోదా కోసం జగన్ మరో 3.5 ఏళ్లు ఆగాల్సిందే అన్నారు డిప్యూటీ స్పీకర్. 60 రోజులు సభకు హాజరవ్వకుంటే రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటామని అన్నారు రఘురామకృష్ణరాజు. వచ్చే అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరుగుతుంది అనే దాని మీద ఉంటుంది. వచ్చే అసెంబ్లీ సమావేశాలు ఒక 25 రోజుల పాటు జరిగితే ఆయన 60 రోజులు రానట్టుగా కౌంట్ అవుతుంది. సో అక్కడ చేయగలిగేది ఏమి ఉండదు. ఎందుకంటే రాజ్యాంగంలో రాసున్న దాన్నే మనం చెప్పడం జరుగుతుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు చివరిలో 2 సంవత్సరాలు రాలేదు కదా, అప్పుడేమైంది అన్న మాటలు వినపడినాయి. అసలు ఆ గత 5 సంవత్సరాల్లో అసెంబ్లీ జరిగిందే 67 పని దినాలు. ఆఖరి 2 సంవత్సరాలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి రాలేదో అప్పుడు జరిగిన పని దినాలు 35 రోజుల మించి లేవు. సో 60 రోజులు కంటిన్యూస్గా రానప్పుడే ఆ రూల్ అప్లై అవుతుంది. శాసనసభలో స్పీకరే సుప్రీం. సభాపతి స్థానంలో ఉన్న వ్యక్తిపై అవాకులు చవాకులు పేరడం అంటే సభను ధిక్కరించడమే. బాలకృష్ణ తాగి సభకొచ్చారన్న జగన్ రెడ్డి కామెంట్స్ రాజకీయ ఆరోపణ కావచ్చు. అసెంబ్లీలో ఎవరిని మాట్లాడించాలి, ఎవరిని మాట్లాడించకూడదో డిసైడ్ చేసేది స్పీకర్. సభకు వెళ్లకుండా ఏకంగా చైర్ను డిక్టేట్ చేసేలా జగన్ రెడ్డి చేసిన కామెంట్స్ పై స్పీకర్ అయ్యన్న పాత్రులు ఎలాంటి చర్యలు తీసుకునే వీలుంటుంది? సభాపతి హోదాలో పులివెందుల ఎమ్మెల్యేపై రాజ్యాంగం ప్రకారం ఏమైనా చర్యలు తీసుకోవచ్చా? మరి శాసనసభాపతి ఎలా రియాక్ట్ అవుతారన్నది ఉత్కంఠ రేపుతోంది. పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తున్న జగన్ రెడ్డి ఈ మధ్యే లండన్ వెళ్ళొచ్చారు. అక్కడ ఏమైందో ఏమో కానీ వచ్చి రాగానే పులివెందుల ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టారు. జనానికి ఉపయోగపడే ఒక్క విషయంపైన మాట్లాడలేదు. ప్రజల పక్షాన తాను తన పార్టీ పలానా పోరాటం చేస్తామని ప్రకటించలేదు. ప్రపంచమంతా ఏపీ గురించి మాట్లాడుకుంటూ ఉంటే తన స్వార్థ రాజకీయం కోసమే తాపత్రయపడుతున్న జగన్ రెడ్డి ముగిసిన పెళ్లికి బాజా కొట్టినట్టు ఎప్పుడో నెల క్రితం సమిసిపోయి సద్దుమణిగిన అంశాన్ని పులివెందుల పులకేసి లేవనెత్తడం ఏంటని సొంత పార్టీ నేతలు కూడా ఆశ్చర్యపోతున్నారు. పోనీ ఆనాడు చిరంజీవి బృందం వచ్చినప్పుడు జరిగింది ఇది అని జగన్ రెడ్డి పక్కాగా వివరించారా అంటే అది లేదు. కేవలం బాలకృష్ణ క్యారెక్టర్ను అసాసినేట్ చేసేలా విమర్శలు గుప్పించి అభాసుపాలయ్యారు జగన్ రెడ్డి.